నమస్తే. హెడ్ సెట్ పెట్టుకోండి, మళ్ళా బూత్ లో ఉన్నాయని నన్ను దెంగొద్దు. ఈ మ్యాటర్ మీ అందరికీ తెలుసు. హనీమూన్ కి వెళ్ళారు, వాళ్ళ ఎవరితో ప్లాన్ చేసి ఆ మొగుని చంపదెంగింది. ఇంకా నేను దీని గురించి ఎక్కువ మాట్లాడడం కూడా వేస్ట్. ఇంతకు ముందు కూడా ఇలాంటిది ఒకటి జరిగింది, మీకు గుర్తుందో లేదు. సేమ్ సిచ్యువేషన్ గానీ చంపే విధానం వేరే అంతే. మందై చంపేసి డ్రమ్ములో సిమెంట్ వేసి కప్పేసింది మొగుడు. నేను ఇలాంటి విషయాలు ఎప్పటి నుంచో మాట్లాడడం మానేసా గానీ చాలా మంది ఒకసారి దీని మీద మాట్లాడమంటున్నారు కాబట్టి చెప్తున్నా. చెప్పడానికి ఏం లేదు, ఎక్కడికి వెళ్ళిపోతుందిరా ఈ లోకం. హెడ్ సెట్ పెట్టుకోకపోతే స్కిప్ చేసి అని మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు మొత్తం దునియా అంతా లంజల లోకం అయిపోయిందిరా. ఈ లంజలు పెళ్లి చేసుకోవడం ఎందుకు అసలు? ఎవరున్న అంత పూకుదోలు అయితే ఎంత రిస్క్ చేసి జైలుకి వెళ్లి శిక్షలు పడే బదులు పెళ్లి అవ్వక ముందే ఇంట్లో దెంగలు కాసి పెళ్లి చేసుకోవచ్చు కదా లవర్ ని. ఎందుకు అలాగ అన్యాయంగా అమాయకుల ప్రాణాలు తీస్తారు? ఇలాంటి ఆలోచనలు చేసే ప్రతి లంజ విన ఏదో ఒక రోజు మీలాంటి లంజలకు ఒక సరైనోడు తగులుతాడు. ఆడి జీవితం జైలు పాలైనా ఉరు శిక్ష పడినా పర్లేదు, కానీ మీకు మాత్రం గట్టిగా తోలెక్కిపోతున్నారు కదా. సరైన ఇనప రాడ్డు తీసుకుని లావాలో మండేటట్టు కాల్చి కారం పెట్టి ఊకులో దోహేస్తాడు. అప్పుడు కాక బుద్ధి రాదు మీలాటోళ్ళకి. అప్పుడు మన గవర్నమెంట్ ఏడ్ చేస్తుంది. ఇది చేసిన అన్యాయం కనిపించదు, ఇంకేం ఈడు చేసిన గౌరవం కనిపిస్తుంది, ఈడనే శిక్ష ఇస్తాడు. అది తప్పు చేసి మగాడు రివెంజ్ తీసుకున్నా సరే మగాడి జీవితమే మాట గుడిసిపోదు. కానీ ఏదో ఒక రోజు ఒక్కడు తగులుతాడు, ఒక్కడు. ఈ లంజల జాతి సకాన్ని దెంగుతాడు. మొత్తం ఎవరూ లేకుండా చేయాలంటే దేవుడి తరం కూడా కాదు, అంత దూలతో కొట్టుకుంటుంది ఒక్కొక్కరికి. మన మాటలు ఇలాగే ఉంటాయి. హస్తల వీసా.